పేరు పవన్ ఉంది సార్. పవన్ కళ్యాణ్ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కాదుగా? కాదు. రండి సార్. సో ఇది ఏం వెరైటీ, దీని కొంచెం కైండ్లీ డీటెయిల్ చెప్పండి సార్. రెడ్ కావాని, రెడ్ సీడ్లెస్ కావాని. రెడ్డా సార్ ఇది? రెడ్ సీడ్లెస్ కావాని, జపానీస్ రెడ్ అని అంటారు సార్. ఇది 2 years ప్లాంట్. ఇది ఓకే, అరౌండ్ 35 kgs హార్వెస్ట్ చేసాము. ఓకే, పర్ క్రాప్ కి 6 months ఒక క్రాప్ వస్తుంది. 35 kg మీన్స్ పర్ ప్లాంట్? ఓకే, 6 months ఒక క్రాప్ వస్తుంది. చేయాలా 6 months వన్స్. సో ఫర్టిగేషన్ వాటర్ అంతా వేయాలా. 25 liters పడుతుంది వాటర్ ఒక చెట్టుకి. ఇది ఇదంతా ఏం చేస్తూ ఉంటారో అరౌండ్ 5 acres ఉంది. ఇదంతా ఇప్పుడు ప్రూనింగ్ చేసాము. ఫ్లవరింగ్ అవుతా ఉంది. ఆఫ్టర్ 6 months విల్ గెట్ ది ఫ్లవర్స్. ఓకే, ఆఫ్టర్ 6 months. అంటే ఒక చిన్న డౌట్ సార్, షేడ్ దగ్గర రండి. అంటే ఆఫ్టర్ 6 months అంటే మంత్లీ కాయలు వస్తాయంట కదా సార్? మంత్లీ అందరికి అంటారు, మంత్లీ కాయలు వస్తాయి అంటున్నారు సార్. ఇది ప్రూనింగ్ చేస్తే అంతా అవును, దీంట్లో వస్తుంది సార్. సో మాకు ఒకేసారి వస్తుంది. ఇది జపనీస్ రెడ్ అంటారు కదా మీరు? అవునవును. జపనీస్ రెడ్ ఒకేసారి తీయటం ఎందుకన్నా? సంవత్సరం వస్తా అంటారు కొంతమంది. అంటే పుకారా లేకపోతే ఏంటిది అది? లేదు, వస్తుంది. ఎవ్రీ మంత్ కూడా వచ్చుద్ది? ఎవ్రీ మంత్ వస్తుంది. అట్లా పెట్టుకోవచ్చు. కానీ ఏమంటే ఒకేసారి వస్తే మార్కెటింగ్ ఈజీ అవుతుంది. ఓకే, ఒకేసారి అంటే ఏ నెలలో తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు? అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది మీ సబ్జెక్ట్. ఎందుకంటే షేడ్లో రా కొంచెం, ఇక్కడ షేడ్లో రామా, మీకు లైట్ పడుద్దు. బాగుంది, కొంచెం షేడ్లో రా, తల మీద ఎండబడదు. ఇప్పుడు చెప్పండి. అంటే అట్లా కాదు, ఒకేసారి తీయటం అంటే మీరు ఈ మొత్తంలో ఒకసారి తీస్తారు మొత్తం? రెండు సార్లు అంటే ఎట్లా? 6 months మీరు ఎప్పుడు చేసినా 6 months కి క్రాప్ వస్తుంది. మార్చ్, ఏప్రిల్, మే ఎప్పుడు ప్రూన్ చేసినా 6 months కి క్రాప్ వస్తుంది. ఓకే, మీకు ఎప్పుడు ఎప్పుడు సీజన్ మార్కెట్ బట్టి మీరు ప్లాన్ చేసి కటింగ్ చేస్తే యూ కెన్ గ్రో ఫర్ 6 months. వీ కెన్ గ్రో. సో every 6 months how much each plant, per plant, the kg, how much we can? Sir, what I'm telling is for first year we will get around 10 to 15 kgs. After that it will increase. Okay, good. Per kg we get around 100 rupees. Nice. So up to 2000 rupees for first crop we can. Okay. వైట్ కంటే ఇది మంచిదేనా? Yes. రికమెండ్ చేస్తారా మీరు ఫార్మర్స్ కి? అవును సార్. ఇది ఎలా అంటే ఒకేసారి వస్తుంది. మరి మార్కెటింగ్ దానికిన్నా దీనికి 30 rupees 40 rupees పైన ఉంటుంది ప్రైస్. ఓకే. సో దట్ సేమ్ వాటర్, సేమ్ లేబర్, సేమ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. పర్ ఏకర్ హౌ మెనీ ప్లాంట్స్ యూ డిడ్? 600 plants. అంటే అది 400 అయితే మీరు 600 చేశారు. అంటే స్పేసింగ్ తక్కువ ఇచ్చారు కొంచెం? మీ స్పేసింగ్ తక్కువ లేదు. ఏమంటే ప్రూనింగ్ చేసుకోవాలి. డీప్ ప్రూనింగ్ ఉంటుంది. ఒకసారి ఇది ఎంత మామూలు చూస్తారు? 8/11 ఉంది. బాగా పెట్టారు మీరు, చాలా బాగా పెట్టారు. 8/11 ఇప్పుడు సోదరులారా, మా నాన్నగారు చెప్పింది ఏంటంటే చెట్టుకి 8 ఉంది, అక్కడ సాలుకి 11 ఉంది. అంటే గుడ్, వెరీ గుడ్ స్పేస్. చెప్పండి. 11 ఉంది. సో దట్ ప్రూనింగ్ చేస్తాం కదా, డీప్ ప్రూనింగ్. ఇప్పుడు డీప్ ప్రూనింగ్ చేస్తాము. గ్యాప్ ఉంది చూడండి. 2 years ప్లాంట్ ఇది. అవునా? సో దట్ బాగుంటుంది, సన్లైట్ అంతా బాగా పడుతుంది. ఏమంటే డెన్స్గా వేసుకుంటే కొంచెము 10/7 10/6 వేసుకుంటే అది బాగుంటుంది. కానీ కొంచెం ప్లాంట్స్ బిగ్ అయిన తర్వాత అరౌండ్ 5-6 years అయిన తర్వాత కొంచెం డీప్ ప్రూనింగ్ అప్పుడు చేసుకోవాలి. నైస్. ఫుల్ డీప్ ప్రూనింగ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు బాగా ఉంది స్పేసింగ్, నో ప్రాబ్లం ఫైన్ ది స్పేసింగ్. ఓకే సార్. దీంట్లో మనకి ఏమైనా పెస్ట్లు ఏమైనా ఉన్నాయా మీకు కనపడుతున్నాయి? మిలీబగ్ ఉంది దీంట్లో. సో ట్రెంచింగ్ చేస్తాము, ట్రైమాక్సిమేట్ అంతే. నెక్స్ట్ పెస్ట్ అంటే మేము కవర్ చేస్తాం కదా, పెస్ట్ జనరల్ స్ప్రే. ఇవే మేజర్ మీకు కనపడతాయి. ఫర్టిగేషన్స్ చెప్తారా? పైపైన ఫర్టిగేషన్స్ NPK విత్ మైక్రోన్ న్యూట్రియంట్స్. అంతే, ఫర్టిగేషన్స్. వెరీ గుడ్. ఫర్టిగేషన్. సో కటింగ్ కొంచెం మన టెక్నికల్గా అటెండ్ ఎట్లా చేస్తారా అని చెప్తారా? పైనుంచి కిందకి బ్యాక్ కటింగ్ లేదు అంటే మీరు చేసిన దానిలో ఇప్పుడు బ్యాక్ కటింగ్ అంటే ఎట్లా చేసుకుంటాం మనం? ఇది వచ్చింది కదా, ఇది ఇక్కడ 4 leaves కట్ చేస్తాము. ఇక్కడ 4 leaves అయిన తర్వాత ఇక్కడ కట్ చేస్తాము. అట్లా ఓకే, ఎవ్రీ 4 leavesకి మనం 5 leaves కట్ చేస్తాం. అక్కడ రెడ్ ఉంది సార్, అది వేరే స్టోరీ. అది సరే, అది థైలాండ్ ఒక న్యూ వెరైటీ, థైలాండ్ వెరైటీ. అది కొంచెం ఇది అయిపోయిందండి. దీని గురించి మాట్లాడుతున్న క్వశ్చన్లో
అంటే ఆర్ యూ హ్యాపీ విత్ దిస్? అంటే మీరు సంవత్సరానికన్నా ఓవరాల్గా ఇది కాయ దొరకలేదు అనమాట, దొరకలేదు ఇది. అంటే ఇది కోస్తే ఫుల్ రెడ్ వచ్చింది, అటు చేద్దాం మీరు. అంటే బాగా రెడ్ అనేది లోపల రెడ్ ఉంటుంది. సో మీరు ఇది వేసుకోమంటారా, విఎన్ఆర్ వేసుకోమంటారా? వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ టు అవర్ ఫార్మర్స్? మేము విఎన్ఆర్ చేయలేదు అవును సార్. విఎన్ఆర్ దాని గురించి మాకు తెలీదు సార్. దానికి దీనికి ప్రైస్ తెలుసు అంతే. అవును సార్, మీరు డిసైడ్ చేసుకోవాలి. రైట్ సార్. సార్ ప్రైస్, మొక్క ప్రైస్ అన్న ఎక్కడి నుంచి ఇచ్చారంటే ఇది? ఇది మాది ఇండోర్ నుంచి వస్తుంది. మనది అక్కడి నుంచేనా సార్? ఇది మాది గ్రాఫ్టింగ్ చేసాము. అవును, వేరే చోట్ల గ్రాఫ్టింగ్ చేస్తాము. మీరు చేస్తారు సార్ పవన్ అని కంపెనీ పేరు? కంపెనీ లేదు, మాదే మా ఫార్మర్స్ ఓన్ నర్సరీ. వి హావ్ ఓన్ నర్సరీ, వి ఆర్ నాట్ ఎనీ కంపెనీ. మాది నర్సరీ, సొంత నర్సరీ ఉంది. దాంట్లో ఎంత ఇస్తారండి ఒక మొక్క? ఎంత ఇస్తారు? 125 to 130. ఏది మన రెడ్ వచ్చేసి ఓకేనా? వాట్ అబౌట్ దిస్ ఈ రెడ్ ఎంతకి ఇస్తారు? ఇది ఒకట్లా మీరు. సో ఇది కాకుండా విఎన్ఆర్ కూడా ఇస్తారా మీరు? ఇదే ఓన్లీ ఇది ఇస్తారు. దీన్ని మనం జపనీస్ రెడ్ అన్నాం అంతే, అంతేగానే సోదరులారా? ఇదేమో రెడ్ సోదరులారా, బాలేదా? ఇలా 3 నిమిషాలు మినిమం చేసినాడు వీడియో. సోదరులారా మన పవన్ గారు ఇచ్చింది అంటే చూపిస్తున్నాడు కాయ ఎట్లుందని. లోపల మటుకు సూపర్ రెడ్ ఉంటుంది సోదరులారా. మీరు టేస్ట్ చేస్తే మటుకు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది సోదరులారా. ఇట్లాగమ్మా కొయ్యొద్దు అట్లా, మీరు కోస్తే నీ డబ్బులు అయిపోతాయి, మీ వేస్ట్ అవుతుంది కదా. నాకు ఇస్తున్నాను అది ఏం చెప్తాను నేను మనలో చూపిస్తానులే. కానీ సోదరులారా తమ్ముడు మటుకు మంచోడు, మంచి మనసు హృదయం ఉంది మనడికి. అంటే బయట కొంచెం రిజర్వ్గా ఉన్నాడు, లోపల బాగానే ఉన్నాడు అంతా. సో ఇది సోదరులారా, కొంచెం బిజినెస్ మంచి చెట్లు కావాలంటే నమ్మకమైన విగ్లర్స్ కొనుక్కోండి సోదరులారా. ఓకే, ఎందుకు ఇంతసారి చెప్తున్నానంటే ఇతను చిన్న ఫార్మర్ గా సోదరులారా, ఇది పెద్ద వాస్ట్ రేంజ్ ఆఫ్ ఫార్మింగ్ ల్యాండ్ ఉంది అతనికి. ఈజ్ డూయింగ్ అమేజింగ్ జాబ్. ఓకే, సో కిందే ఉంది నాన్న, ఇంకా అన్నీ చూపించాము నీ దగ్గర. నేను కొంచెం తెలుస్తుంది నేనంటే, నా కాల్స్ వస్తాయి, మీ నెంబర్ పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు. ఇది బాగా పెరిగింది కదా? మీరా? ఈ రెడ్ ఉంది కదా మదర్ ప్లాంట్ లాగా, దానికి గ్రాఫ్టింగ్ చేస్తాం. అవును సార్. ఇది ఏమి చెప్పండి. ఇది రెడ్ అండి, క్రాప్ అయిపోయింది, కొన్ని కాయలు మిగిలినాక వాళ్ళు బ్యాగింగ్ చేసాము. అదేలేండి. ఇది మీకు ఇది కూడా మంచి రేటే పడుతుంది? మంచి రేటే పడుతుంది సార్. రెడ్ డైమండ్ యావరేజ్ 110 రూపీస్ పడుతుంది. దాని పూర్తి పేరు రెడ్ డైమండ్? అవును సార్. జపనీస్ అంటారు, జపనీస్ ఏమనరు అంటారు సార్. జపనీస్, రెడ్ డైమండ్, సీడ్లెస్ రెడ్. మరి వాట్ అబౌట్ పింక్ బ్రో? పింక్ ఈస్ ఫుల్ ఆఫ్ సీడ్స్. పింక్ ఈస్ డిఫరెంట్. యా, పింక్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇట్స్ నాట్ కంపేర్. సో యూ డోంట్ హ్యావ్, మీ దగ్గర లేవు అది? లేదు సార్, మా దగ్గర లేదు. సో మీ లేదు, ఇది లేదు. ఇప్పుడు దీన్ని మీరు మనం టెర్మినాలజీ ఏం పిల్లలు అంటే ఏం పిలవచ్చు సార్ దీన్ని? సార్ ఇది రెడ్ డైమండ్. రెడ్ డైమండ్ అందామండి. సో దట్ ఇది రెడ్ డైమండ్ అంటే లైక్ ఇట్స్ వెరీ లెస్ సీడ్ ఫ్రూట్. అంటే నాకు చూడలేదు, అందుకు అడుగుతున్నాను, తెలియదు నాకు. సో చూపిస్తాను. బాగా చేశారన్న, బాగా చేశాను. కటింగ్ బాగా చేశారు, ఇది అద్భుతంగా చేశారు. ఎందుకు ఇంజనీరింగ్ అయిన ఇక్కడే చేసుకోమని హ్యాపీగా చూసుకోమ్మా. ఎన్ని చెయ్యా బాగా చూడు, ఎంత హెల్దీగా పెంచుతున్నారో మీరు. గొప్పగా ఉందాయా, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ. ఈ బెరడ్ అనేది సాధారణ ఎవరు చేయరు, నిజమమ్మా, అన్నట్లు అయ్యింది. నాకేం డబ్బులు ఇవ్వగా నువ్వు. బాగుందా, నిజంగా బాగుందమ్మా. సోదరులారా చూడండి, దీని బెరడ్ ఎంత అందంగా ఉంది చూడండి సోదరులారా. ఇది హెల్దీ బెరడ్ అంటే ఇట్లా ఉండాలి. ఫ్లవరింగ్ సూపర్, అంతా ఫ్లవరింగ్. సో రెడ్ డైమండ్ అనమాట సోదరులారా ఇది. మా దగ్గర కాస్ట్లీ ఫోన్ నేను లేవలేదు సోదరులారా, ఏదో పిచ్చి ఫోన్ చెప్తాను, అదే సంగతి. సార్ వీడియో ఏంటో చెప్తాను. ఏం ఐఫోన్ ఇస్తే మీకేమైనా డబ్బులు బాగా వస్తుందా? ఏం లేదు అసలు, మాది ఇంతకు మౌంటేషన్ కాదు ఇంతవరకు. అంతే కదా, ఆ ఫోన్లో చేస్తే. కొంతమంది అంటున్నారు కదా కెమెరా పెట్టి తీస్తున్నారు కదా, మనం అంత పెద్దోళ్ళం కాదులే. కానీ కాబట్టి పెద్దోళ్ళం అంటే నేనేంటే రైతుల కోసం అని కట్టి నేను ఇన్వెస్ట్ పెద్దోడ. అవును, మీ ఫాదర్ గారు వెళ్తున్నారు కదా. అదే కేస్ చాలా ఇక్కడ దాదాపుగా మీ ఏరియాలో అందరూ తెలుసు నాకు.
అవునా? మొత్తం మీకు ఇక్కడ దాదాపుగా మీకు పెద్దవాళ్ళందరూ తెలుసు నాకు. యూ విల్ సీ ఇన్ వీడియో ఎవ్రీబడి. మేబీ మీ ఊరు చాలా మంది ఉంటారు దాంట్లో. సంతోష్ బాబాయ్ కూడా ఉంటాడు చూడండి. అవునా? సంతోషం లేదా అప్పుడు? ఏమయ్యా? సంతోష్తో నాకు రిలేషన్షిప్ లేదమ్మా. నెంబర్లు ఇస్తా అంతే. అట్లా నేను ఎప్పుడు పెట్టుకోను కమర్షియల్గా. మనం ఏంటంటే మీకు హెల్ప్ చేస్తాగా, నన్ను హెల్ప్ తీసుకోను నేను.